బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు నలుగురు సొంత గుటికి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ముందుగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ ను కలిశారు. తాను కేవలం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశానని ఆయన చెప్పింది పార్టీ కండువా కాదని చెప్పడం విశేషం. ఇలా ఉండగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ కూడా సొంత గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరంతా సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలుస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు నలుగురు సొంత గుటికి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ముందుగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ ను కలిశారు. తాను కేవలం మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశానని, ఆయన కప్పింది పార్టీ కండువా కాదని చెప్పడం విశేషం. ఇలా ఉండగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ కూడా సొంత గుటికి చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరంతా సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలుస్తారని తెలుస్తోంది. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారో మళ్ళీ సొంత గుట్టికి వస్తున్నారన్నటువంటి వార్తలను చూస్తున్నాము. అదే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలేంటి? ఎస్ జ్యోతి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాలు నిన్న తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగినటువంటి నేపథ్యంలో కేటీఆర్ తో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటన చేయడంతో కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలే యాదయ్య, అదేవిధంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల జిల్లా డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, వీరంతా కూడా కేటీఆర్ కి టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం వీరంతా గులాబీ బాస్ కేసీఆర్ ను కలవబోతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా రాజకీయ పరిణామాల్లో ఎవరైతే కాంగ్రెస్ కు వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం నేపథ్యంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఒకవైపు రెండవ విడత రుణమాఫీ జరుగుతున్నటువంటి సమయంలో వీరంతా తిరిగి సొంత గూటికి వెళ్ళడం, బీఆర్ఎస్ నాయకులతో టచ్ లోకి వెళ్ళడం, రేపు ఏకంగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదంతా ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. అయితే ఈ గులాబీ పార్టీకి ఇది సంతోషకరమైనటువంటి విషయంగానే చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మనం చెప్పవచ్చు. ప్రధానంగా అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంతో పాటుగా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలతో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇటు బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ గా కూడా రాని నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడం, 2/3 ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేటువంటిది ప్రధాన ప్రచారంగా కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మనటువంటి పరిణామాలుగానే చెప్పొచ్చు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనూహ్యంగా ఢిల్లీ పర్యటన
పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి కండువా కప్పుకున్నారు. అటు ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా కూడా అర్ధరాత్రి ఆషాఢ వస్తుంది అనేటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి కండువాలు కప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవి కూడా స్థానిక నాయకత్వంపై ప్రధానమైనటువంటి ప్రభావం పడింది. ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే యొక్క చేరికను జీవన్ రెడ్డి ప్రతిష్టాత్మక తీసి ఆయన మౌనంగా ఉన్నారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు, ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తారు అనే స్థాయిలో అది అంశం వెళ్ళింది. ఢిల్లీ పెద్దల వరకు సోనియా గాంధీ స్వయంగా జీవన్ రెడ్డితో మాట్లాడే వరకు కూడా ఈ జగిత్యాల ఎమ్మెల్యే అంశం సంచలనాన్ని రేపింది. అయితే ఇంత జరిగిన తరువాత వీరంతా కూడా అంటి ముట్టనట్టుగానే జగిత్యాలలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. తొలి విడత రుణమాఫీ కూడా జూలై 18వ తేదీ రుణమాఫీ ప్రకటించింది. 1,00,000 లోపు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేయాలని తొలి విడతగా ప్రారంభించిన నేపథ్యంలో అందరూ కాంగ్రెస్ పార్టీకి పాలాభిషేకాలు చేయాలనేటువంటి పిలుపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ యొక్క పాలాభిషేకంలో జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ప్రాంతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మరొక ప్రాంతంలో చేయడం అనేటువంటిది వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అంటి ముట్టనట్టుగానే ఉండడం, వీరు కనీసం ఎక్కడ కూడా కలిసిన సందర్భాలు కూడా లేవు. ఈ అంశాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో సంజయ్ పదే నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాననే అంశాన్ని ఆయన పదే ప్రస్తావించడం కూడా ఈ యొక్క అంశాలకు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అటు చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న కాళ యాదయ్య కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి, ఎవరైతే పటాన్చేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ లోకి రావడం, తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి రావడం, ప్రధానంగా కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో వీరంతా తిరిగి బీఆర్ఎస్ లోకి రావడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి చాలా సానుకూలమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. జ్యోతి, మొత్తంగా అయితే జగిత్యాల ఎమ్మెల్యేతో సహా ఈ 4 ఎమ్మెల్యేలు రేపు కేసీఆర్ ని కలవబోతున్నట్టుగా, తిరిగి గులాబీ పార్టీలోకి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోపాలపురం త్యాజంపూడిలో